ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. నేను మీ శ్రీనివాస్. నేను మీ పండు. డాడీ హాఫ్ డే స్కూల్స్ కదా, నాకు ఒక స్టోరీ చెప్పవా? స్టోరీ ఏం చెప్పాలి మమ్మీ? అంటే ఒక రాజు 7 చేపలు ఇస్తాడు కదా అడవికి వెళ్ళి, అది స్టోరీ చెప్పాలా లేకుంటే రియల్ స్టోరీ చెప్పాలా? రియల్ స్టోరీ. రియల్ స్టోరీ అంటే ఎవరి పేరు? సుంకిరెడ్డి రాఘవేంద్ర గురించి చెప్పుకుందామా? సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఏంటి అంటే, సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మన కల్వకుర్తి పక్కనే వెల్దండ ఉంటది. నువ్వు హైదరాబాద్ పోయినప్పుడు ఎప్పుడైనా చూసినావా? వెల్దండ మండల పక్కనే ఏముంటది అంటే చౌదరిపల్లి అనే ఒక విలేజ్ ఉంటది. ఆ చౌదరిపల్లిలోనే ఆయన పుట్టిన తర్వాత ఏం చేసిండు, ఆమన్గల్లో చదువుకుండు కాలేజీ అంతా. చదువుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళి తర్వాత అమెరికాకి వెళ్ళిండు. అమెరికాకి వెళ్ళి ఏం చేసిండు తెలుసా? అక్కడ ఒక పెద్ద పెద్ద కంపెనీలను పెట్టిండు, చాలా మందికి జాబ్స్ ఇప్పించిండు. జాబ్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇక్కడ జాబ్స్, డబ్బు సంపాదన ఇవన్నీ కాదు, మీ కల్వకుర్తిలో పుట్టిండు కదా ఆయన కూడా, మన లేక కల్వకుర్తిలో పుట్టిండు కదా. కల్వకుర్తిలో పుట్టిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి కూడా జాబ్ ఇప్పియాలి, వాళ్ళు కూడా నా లేక వెల్ సెటిల్ కావాలనుకున్నాడు సుంకిరెడ్డి రాఘవేంద్ర. అందుకోసం ఆయన ఏం చేసింది తెలుసా? అమెరికాకి వెళ్ళిన ఆయన అక్కడ జాబ్ చేసి మళ్ళీ తిరిగి కల్వకుర్తికి వచ్చిండు. ఏం చేసిండంటే, ఇక్కడ ఓల్డ్ ముసలోళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు చాలా మంది వాళ్ళ కొడుకులు ఉంటారు కదా, ఆ కొడుకులు వాళ్ళు హెల్త్ గురించి పట్టించుకోకుంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏం చేసిందంటే, ఆయననే హెల్త్ క్యాంప్ పెట్టిండు. హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి డాక్టర్స్ ని తీసుకొచ్చి ఆయన హెల్త్ క్యాంప్ పెట్టి అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు కదా, నానమ్మలు వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళందరికీ హెల్త్ చెకప్ చేయించి కంటి అద్దాలు కూడా ఇప్పించిండు. కంటి అద్దాలు ఇప్పించడంతో పాటు కల్వకుర్తి అనేది హైదరాబాద్ కు దగ్గర ఉంది కదా మమ్మీ, మనం బస్ ఎక్కితే ఆడ 2 hours దిగుతాం కదా ఆ రోజు మనం పోయినప్పుడు. అట్లా కల్వకుర్తి అనేది హైదరాబాద్ కు దగ్గర ఉంది కాబట్టి ఈ కల్వకుర్తిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇప్పించాలనుకున్నాడు సుంకిరెడ్డి రాఘవేంద్ర. అందుకోసం ఏం చేసిండంటే, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి అక్కలు ఉన్నారు కదా, పెళ్ళైన అక్క వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత ఓన్లీ వంట వండడం అదే చేస్తుంటారు కదా ఎప్పుడు ఇంట్లో, అలా ఉండకుండా వాళ్ళు కూడా జాబ్ చేయాలని ఏం చేసిందంటే సుంకిరెడ్డి సార్ ఏం చేసిందంటే, కల్వకుర్తిలో ఇక్కడ ఆయన ఆఫీస్ ఉంటుంది హైదరాబాద్ రోడ్ లో, అక్కడ ఆఫీస్ లో ఏం చేసిందంటే జాబ్ మేళ పెట్టిండు. అంటే హైదరాబాద్ నుంచి ఫాక్స్కాన్ ఒక కంపెనీ ఉంటది, ఎప్పుడైనా నువ్వు యూట్యూబ్ లో చూస్తుంటావు కదా, అప్పుడప్పుడు బొమ్మలు అవన్నీ చూస్తుంటాయి, మధ్యలో ఫాక్స్కాన్ కంపెనీ కూడా వస్తుంటది. ఆ ఫాక్స్కాన్ సంబంధించి కంపెనీ వాళ్ళని కల్వకుర్తికి తీసుకొచ్చి జాబ్స్ ఇప్పించిండు. వాళ్ళందరూ ఇప్పుడు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ పోయి జాబ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. అయితే వాళ్ళు కొంతమంది అయ్యారు, కొన్ని వందల మంది అయ్యారు, ఇంకో చాలా మంది ఉన్నారు కదా జాబ్ లేని వాళ్ళు. ఆ చాలా మంది జాబ్ లేని వాళ్ళ కోసం ఏం చేస్తుందంటే సుంకిరెడ్డి సారు ఇంకా చాలా మందికి ఇప్పారని ఈ నెల 25th రోజు పెద్ద జాబ్ మేళ, మెగా అంటే పెద్ద, చాలా పెద్దది మెగా జాబ్ మేళ నిర్వహించి 5,000 మెంబర్స్ కి జాబ్స్ ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం ఏం చేస్తున్నాడంటే, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఎవరైతే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా మమ్మీ, కంపెనీ వాళ్ళని ఆయన ఈడికి తీసుకొస్తున్నాడు కల్వకుర్తికి. ఎంత 50 కంపెనీలను కల్వకుర్తికి తీసుకొచ్చి ఇక్కడ జాబ్ మేళ పెట్టి, అంటే జాబ్ మేళ అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ పెడతారు అనమాట. అంటే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ, నువ్వు పెద్ద అయిన తర్వాత చదువుతావు, ఇప్పుడేమో ఫస్ట్ క్లాస్ కదా, నువ్వు పెద్ద అయిన తర్వాత చదువుతావు. ఇవన్నీ చదివిన వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, పీజీ, డిప్లొమా ఈ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది చక్కగా చదవలేదు అనుకో, ఫెయిల్ కూడా అవుతారు. ఫెయిల్ అయితే ఏమవుతుంది, జాబ్స్ రావు వాళ్ళకి. అయితే సుంకిరెడ్డి సార్ ఏం చేస్తున్నాడు తెలుసా, ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా జాబ్స్ ఇప్పిస్తారంట. అందుకోసమని వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేందుకు ఈ నెల 25న జాబ్ మేళ పెట్టినాడు. కాబట్టి 5,000 ఎవరైతే ఈ కల్వకుర్తికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జాబ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి హ్యాట్సప్ చెప్పేసి. కల్వకుర్తి పాఠశాల స్కూల్స్ ఉంటాయి కదా మమ్మీ, స్కూల్స్ లో పేదవాళ్ళు కదా, గవర్నమెంట్ హాస్టల్స్ లో ఉంటారు. ఆ పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్లో ఉండే పేదవాళ్ళ కోసం డ్రింకింగ్ వాటర్ లేదు, హాస్టల్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ చేయాలంటే అన్ని పనులు చేయలేదు కదా, ఎందుకంటే చాలా స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు అందరికి సరిపోయేంత ఉండదు కదా. ఆ స్కూల్స్ కి ఏం చేసిండు తెలుసా సుంకిరెడ్డి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిండు. వాటర్ ప్లాంట్ తో ఏమైందంటే ప్యూర్ వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ తాగితే హెల్త్ ప్రాబ్లం రాదు. అట్లనే మంచి వాటర్. అట్లనే కొన్ని విలేజెస్ ఉంటాయి కదా మమ్మీ, కొన్ని తండాలు ఉంటాయి. వాళ్ళు ఊర్లలో అంటే టౌన్స్ కి దూరంగా ఉంటాయి అలా తండాలు, ఊర్లు. అక్కడ డ్రింకింగ్ వాటర్ సరిగా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, మన పొలం దగ్గర, కృష్ణంపల్లి పొలం దగ్గర వెళ్ళే పొలం దగ్గర వాటర్ ఉంది కదా, బోర్ వాటర్, ఆ వాటరే తాగుతారు, అలాంటి వాటర్. అట్లా అయితే హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అట్లా కాకుండా సుంకిరెడ్డి సార్ ఏం చేసిందంటే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టించింది అనమాట. మొత్తం 6 వాటర్ ప్లాంట్స్ ఊళ్ళలో
అంటే మిషన్లతో వాటర్ ప్లాంట్ అనమాట, ప్యూర్ అవుతుంది అది మొత్తం. బోర్ వాటర్ దాంట్లోకి పంపిన తర్వాత మిషన్ లోకి వెళ్తే ఆ వాటర్ ఏమైతుందంటే ప్యూర్ వాటర్ అవుతుంది, అలా మంచి వాటర్ అవుతుంది. అలాంటి వాటర్ మొత్తం కూడా అంటే తాగునీటి కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాడు కదా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. అందుకోసమే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురించి కల్వకుర్తి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇలాంటి నాయకుడు ఎవరు కూడా, చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా మమ్మీ. పొలిటికల్ లీడర్ అంటే ఎలక్షన్ టైంలో వచ్చి ఆ బస్సులలో తిరుగుతారు, వెహికల్స్ లో తిరిగి ఓటేయాలి, మాకు ఓటేయాలని ప్రచారం చేస్తారు. పోయిన సంవత్సరం చేసింటారు కదా చాలా మంది అట్లా చేస్తారు. మళ్ళీ ఇప్పుడు కూడా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఓట్లు ఉంటాయి, మళ్ళీ చేస్తారు. ఒక 2-3 months లో ఇక్కడ కూడా ప్రచారం చేస్తారు. అప్పుడు కూడా నువ్వు చూడొచ్చు. అయితే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాత్రం ఎలక్షన్స్ లేకున్నా, ఎలక్షన్ తో సంబంధం లేకుండా, ఆయనకి ఇప్పటివరకు ఒక పదవి కూడా రాకున్నా, ఎలక్షన్స్ లో పోటీ చేసి రాకున్నా, ఆయన ప్రయత్నం మాత్రం ప్రజల కోసం మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురించి తండాలల్లా, ఊర్లల్లా, టౌన్స్ లా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా యువత, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అక్క వాళ్ళు అన్న వాళ్ళు, ఈ అన్న వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాకు జాబ్స్ ఇస్తున్నాడని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి కల్వకుర్తిలోని ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, చదువులేని వాళ్ళు ఉన్నారో, 18 years నుంచి 60 years వరకు అందరూ కూడా కల్వకుర్తిలోని సికేఆర్ ఫంక్షన్ హాల్కి ఈ నెల 25th రావాలి కదా. ఇందుకోసం ఆల్ ద వెరీ బెస్ట్ కల్వకుర్తి.